నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. సమస్య ఏదైనా సమాధానం ఒకటే, అదే స్పిరిచువల్ హీలింగ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. మనం అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. అది మానసిక పరమైనటువంటి సమస్యలు, సామాజిక పరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. మరి వీటి నుంచి బయటపడాలి అనంటే ఖచ్చితమైన సొల్యూషన్ అనేది ఉండాలి. అది ఎటువంటి సొల్యూషన్ అయి ఉండాలి అంటే గన్ షాట్ లాగా ఉండాలి. మరి అలాంటి గన్ షాట్ ఆన్సర్స్ ఇప్పించడం కోసమే మీకోసమే కొత్తగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామే ఈ స్పిరిచువల్ హీలింగ్. మరి దీంట్లో అనేక రకమైనటువంటి టాపిక్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మొదలు పెట్టవలసిందిగా మన విక్రమాదిత్య గారిని అడుగుదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఒక కొత్త కార్యక్రమం అనే చెప్పుకోవచ్చు, స్పిరిచువల్ హీలింగ్. ఈ స్పిరిచువల్ హీలింగ్ అనేది ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఆల్రెడీ రకరకాల అవన్నీ చేసేసామండి. మా సమస్యలకు సంబంధించి అది ఏ సమస్య అయినా చేసేసామండి. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. మాకు ఇంకా మా చేతుల్లో ఏం లేదు అన్న పరిస్థితుల్లో ఏం చెయ్యాలి, దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి మన ప్రోగ్రామ్ అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సార్ హెల్ప్ చేస్తారా? ఇది 100% హెల్ప్ కాదు, ఇది ఒక సుకృతం. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక సంస్థని స్థాపించడానికి ప్రేరణ సూర్యనారాయణమూర్తి. శ్రీనివాసరెడ్డి విక్రమాదిత్యగా మారడానికి ప్రేరణ సూర్యనారాయణమూర్తి. ఇవన్నీ కూడా ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు. వెజిటబుల్ థెరపీ ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యత. ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ ఆయన నాకు ఇచ్చినటువంటి వరం. ఇవన్నీ అంటే భగవంతుడు నా మీద తన దృష్టిని కేంద్రీకరించి, అంటే భగవంతుడే మనకున్నటువంటి సమస్యల నుంచి తీర్చడానికి డైరెక్ట్గా రాడు, మానుష్య రూపంలో ఒక అవకాశాన్ని ఇస్తాడు. అది ముందు గురువుల రూపంలో నన్ను ప్రాణిక్ హీలింగ్గా తయారు చేసింది డాక్టర్ కృష్ణ గారు, నన్ను వెజిటబుల్ థెరపిస్ట్గా చేసింది డాక్టర్ అరుణ్ గారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే నేను మనోహర్ అనే ఆయన దగ్గర మ్యాగ్నెటిక్ థెరపీ అని, స్కాల్ప్ ఆక్యుపంచర్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు వీటిలన్నింటికి ఒక ప్రమాణమైనటువంటి ఒక కట్టుబాటు తీసుకొస్తున్నటువంటి డాక్టర్ వెంకట్ చాగంటి గారు, వేదాస్ వరల్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయిన నేను ఆ యూనివర్సిటీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యి దీని మీద పిహెచ్డి చేస్తూ వేదం నేర్చుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది అనేది మీరు చూశారు. అంటే ప్రమాణాలతో చెప్పగలగాలి, ఏదో నోటుకొచ్చింది చెప్పడం కాదు. ముందుగా నన్ను ఆదరిస్తున్నటువంటి, మనల్ని ఆదరిస్తున్నటువంటి రెడ్ టీవీ, అంటే మనం ఈ 9 నెలల్లో నేను చాలా నేర్చుకోవడం జరిగింది, కానీ ఎక్కడా కూడా మాట్లాడడానికి మంచి సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. మొన్న ఒక వీడియో చూస్తూ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆదిత్య వైభవం, సూర్యవైభవం గురించి మాట్లాడుతూ ఒక ప్రస్తావనలో ఆత్మహత్యలు మహానేరం, పాపం అని ఆ వృత్తాంతాలు చెబుతున్నప్పుడు వచ్చింది నాకు ఒక సంకల్పం. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోవడానికి ఎవరూ లేరు, వినడానికి ఎవరూ లేరు. మన మానసిక, అంటే ఇప్పుడు మనసు చెడిపోతే అవి చెప్పుకోవడానికి వినేవాళ్ళు లేక బాధపడుతూ ఇంకా ఎందుకులే ఈ జీవితం, దుర్భరమైన జీవితం అని జీవితాన్ని త్యాగం చేసేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ క్షణం ఆ సమస్య అలాగే ఉండిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి ఈ కర్మలు మొత్తం మళ్ళీ మోయాల్సి వస్తుంది, 10 రెట్టులై వస్తుంది అని అంటారు. అయితే సార్, అయితే మీరు ఎలాగో టాపిక్ తీసుకున్నారు కాబట్టి దీని నుంచే, అంటే మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి స్పిరిచువల్ హీలింగ్ పద్ధతిలో ఏదైనా మార్గం ఉందా దీని నుంచి బయటపడడానికి అనేది మనం తీసుకుందాం సార్. ఈ రోజు టాపిక్, ఫస్ట్ టాపిక్ అదే తీసుకుందాం. ఆత్మహత్య మహాపాపం, రౌరవాది కర్మలు అనుభవించక తప్పదు. ఒకవేళ మన తనువుని మనకిష్టం వచ్చినట్టు చాలించడం అనేది మనం డెసిషన్ చేసుకుంటే సరే. మరి ఈ ఆత్మహత్య చేసేసుకోవాలి అని ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, ఫేజ్ వస్తుంది. వద్దు బాబు, ఈ జీవితమే వద్దు అనే ఫేజ్ వస్తుంది. ఆ లైన్, ఒక్క చిన్న లైన్, దాన్ని తట్టుకోగలిగితే, ఆ కష్టాన్ని కనుక తట్టుకోగలిగితే ఉజ్వలంగా ఉంటుంది భవిష్యత్తు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని మనం తమాయించుకోవటం ఎలాగా, ఇదే పరిస్థితుల్లో ఉన్నాము, మేము ఎలా బయటపడాలో తెలియట్లేదు అని అనుకుంటే ఏం చేయాలి? తప్పకుండానమ్మా. అంటే నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు, సామవేదం గారిది ఆ వీడియో చూస్తున్నప్పుడు నేను, అంటే ఇది డిస్కస్ చేయాలంటే ఆ పరిణితి కావాలి. ఏదో కేవలం యాంకర్గా ఉండి ఒక ప్రశ్న వేసేస్తే కాదు, దానికి ఆ జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడే మనం మంచి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాం. అనుకున్నప్పుడు నాకు నువ్వు గుర్తు రావటం, ఒక కేర్ ఆఫ్ అడ్రస్, అంటే ఒక కాల్ సెంటర్, ఒక కాల్ పద్మిని అక్కతో మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చెప్పుకోవడానికి, వినడానికి ఎవరో కావాలి కదా. అలా నీకెవరైనా సమస్యలో ఉన్నాం, చెప్పుకోలేకపోతున్నాం, అప్పుడు ఆ ఊరటిచ్చే మనిషి లేకే, వాళ్ళకు ఒక సమస్య వచ్చింది, దాన్ని చెప్పితే
తండ్రికి చెబితే తిడతాడేమో, అమ్మకి చెబితే తిడతాడేమో, ఎవరికైనా చెబితే దాన్ని అడ్వాన్స్గా తీసుకుంటారేమో, అవును. అది స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు అవును. అనే ఇన్సెక్యూరిటీ. అవును. సెక్యూరిటీ లేదు, 100% లేదు. స్నేహితులైతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, జడ్జ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, జడ్జ్మెంటల్‌గా రకరకాలు ఉండొచ్చు. చేస్తారు. అవును. అందుకని అవును. కేర్ ఆఫ్ అడ్రస్ రెడ్ హ్మ్. టీవీ భక్తి కావాలి, హ్మ్. ఇక్కడికి కాల్ చేయండి, హ్మ్. మీకు సమాధానం దొరుకుతుంది, హ్మ్. మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది హ్మ్. 100%. హ్మ్. ఆ వీడియోలోంచి తీసుకున్నాను నేను. హ్మ్. అక్కడ ఒక రాజుకు కలిగిన కష్టం నుంచి ఆత్మహత్య చేసుకోవాలి ఆ రోజుల్లో, హ్మ్. ఈ స్థితి నుంచి బయటపడడానికి ఆయన ఏం చేశాడు అనే ప్రక్రియని మనం ఆలంబనగా తీసుకుని, దాన్ని వేదికగా చేసుకుని, మనకు వచ్చే సమస్యల నుంచి బయట ఎలా పడగలం, హ్మ్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు అడిగిన ఆత్మహత్య. ఆత్మహత్య, దానికి ఆత్మన్యూన్యతా భావం, మూలాధార చక్రం బలహీనంగా ఉండడం ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. సో, అయితే ఏ సమస్య అయినా షట్‌చక్రాలకి అనుసంధానం అయి ఉంటుందా? 100% ఇంక వేరే ఏమి ఉండవు. ఏ ఉండవు. ఈ 8 చక్రాలు ఏవైతే ఉన్నాయో 7 7 చక్రాలు ఏవైతే సహస్రారం దాన్ని మనం టచ్ చేయలేమనుకోండి. ఉమ్. కానీ ఈ 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో దాని మీద బేస్ అయి ఉంటాయి. 100% 200% ఇంక వేరే దారి లేదు. రైట్. అయితే ఈ ఆత్మన్యూన్యతా భావం అనేది మూలాధారం ఒకవేళ పాడైపోతే ఈ సమస్య వస్తుంది అవును, అనుకోవచ్చు. అవును. ఓకే. చెప్పండి సార్ అయితే. మూలాధార చక్రం హ్మ్. ఇది మన లైఫ్ జీవితాన్ని, జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. మూలము ఆధారము, మూలాధారం. ఇది మనం లలిత సహస్రనామార్చన చేసేటప్పుడు ఈ చక్రాల గురించి ఆవిడ ఎలా ఆ చక్రంలో కొలువై ఉంటుంది, ఏ దేవతగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అందుకని మనకు మూలాధారమే ప్రధానం. ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, డైనమిక్ యాక్టివిటీ, ఎఫోర్ట్, సక్సెస్, ప్రాస్పెరిటీ. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క దాన్ని విడదీసుకుంటే, సర్వైవల్, ఎందుకు దేంట్లో నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు, ఇమడలేకపోతున్నావు. ఎందుకు ఇమడలేకపోతున్నావు అంటే ఏదో లోపం ఉంది. అవతల వ్యక్తి, అవతల వ్యక్తులు, అవతల సమాజం, నీ ఇంట్లో ఫస్ట్ నువ్వు నీ ఇంట్లోనే నువ్వు ఇమడలేకపోతున్నావు అంటే నీలో అయితే లోపం ఉండాలి, లేదా అవతల వాళ్ళలో లోపం ఉండాలి. నీలో లోపం ఉంది, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ మూలాధారం చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవలేకపోవడం ఒకటి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు మూలాధార సమయం. ఓకే. అంటే సూర్యకిరణాల యొక్క తీక్షణత ఎర్రగా ఉంటుంది, మూలాధారం మీద పడుతుంది. పూష్ణ అనే కిరణాలు ఆ సమయంలో ఏర్పడుతూ ఉంటాయి, భూమిని చేరుతూ ఉంటాయి. ఆ సమయంలో నిద్ర లేచిన వాడు, అవేకన్గా ఉన్నవాడు మూలాధారాన్ని శక్తివంతం చేసుకోగలుగుతాడు. అందుకని ఆ సమయంలోనే మనం వ్యాయామం చేయాలి. కాళ్ళతో మనం అంటే వ్యాయామం చేయాలి, జిమ్కి వెళ్ళాలి, నిలబడాలి, వెయిట్లు మోయాలి, లేదా ఆసనాలు వేయాలి. వీటికి కాళ్ళు ప్రధానం అవుతాయి. సర్వైవల్, ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, డైనమిక్ యాక్టివిటీ, ఎఫోర్ట్. నువ్వు ఏదైనా పనిలో దృష్టి పెట్టగలగటం. ముందు ఫస్ట్ నీ భౌతిక దేహాన్ని ఫిట్గా చేసుకోవటం, సాధనంగా తయారు చేయడం, దానివల్ల నువ్వు చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించడం. విజయం ద్వారా ఏమొస్తుంది? కీర్తి వస్తుంది. కీర్తి ఒకటే కాదు కదా, దాంతోపాటు అని ప్రాస్పారిటీ, అబౌండెన్స్, అది సమృద్ధిగా వస్తుంది. ఇది మనం మూలాధారాన్ని దాని మీద దృష్టి పెట్టాలి. ఇది భౌతికంగా. ఇది మళ్ళీ మానసికంగా వెళ్ళినప్పుడు మనం సైకోథెరపీలో డిస్కస్ చేయొచ్చు మానసిక సమస్యలు. ఇది భౌతికంగా మనం చేయాల్సినటువంటి ఆ చక్రం, అందులో ఉండేటువంటి 4 పెటల్స్, 4 రెక్కలని కలిగి ఉంటుంది అది మూలాధారం. వాటిల్ని అంటే అందులో ఏ ఒక్కటి బలహీనంగా ఉండదు. కేవలం అంటే మూలాధారం పూర్తిగా కాకుండా అందులో ఒక్కొక్క క్వాలిటీ, సర్వైవల్ అన్నాం, డైనమిక్ యాక్టివిటీ అన్నాం, ఎఫోర్ట్ అన్నాం, సక్సెస్ అన్నాం. ఇవన్నీ 4 పెటల్స్గా చూసుకోవచ్చు. అంటే లం బీజమంత్రం అవుతుంది, లం చుట్టూ వం శం శం ఉంటుంది. ఈ 4 అంటే ఒక్కొక్క దాన్ని కూడా మనం బాగు చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి ఏం చేయాలంటే సాధన చేయాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సూర్యోదయ సమయంలో మనం ఆసనాలు, ప్రాణాయామం, యాక్టివిటీలో ఉండాలి బేసిక్గా. కంపల్సరీ చలనం ఉంటేనే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతావు. నిస్త్రాణంగా కూర్చుని ఉంటే, పడుకుని ఉంటే ఆ సమయంలో ఏమీ సాధించలేవు. డెఫినెట్లీ. సో మూలాధారం అనేది మానసిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే మూలాధారం యాక్టివేట్ అయ్యి ఉండాలి. 100%. సో మేజర్ గా ప్రాక్టికల్ గా చేయాల్సింది చెప్పేశారు. ఆత్మన్యూన్యతా భావము అనే దాని నుంచి బయటపడడానికి మూలాధారం యాక్టివ్గా ఉండాలి. సో మానసిక పరమైన ఏ ఇబ్బందుల నుంచైనా బయటపడచ్చు. అది డిప్రెషన్ అనుకోవచ్చు, యాంగ్జైటీ అనుకోవచ్చు, వాట్ ఎవర్ యూ కాల్. సో దాని నుంచి బయటపడచ్చు. సో ప్రాక్టికల్ గా మీరు ఏం చేయాలనేది చెప్పేశారు. ఇక మంత్ర రూపంలో కూడా చెప్పండి సార్, మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి ఏ మంత్రం ఉపయోగపడుతుంది ఈ స్పిరిచువల్ హీలింగ్ లో భాగంగా? 100% స్పిరిచువల్ హీలింగ్ లో మనం ఓంకారం, ఆది ప్రణవనాదం. ఇక్కడ మంత్రాన్ని, ఓంకారాన్ని అకార ఉకార మకార స్వరూపమే ఓంకారం కదా. ఇక్కడ లం అనే బీజం కలిగి ఉంది మూలాధారం. అంటే ఆ చక్రానికి సంబంధించినటువంటి కోడ్. మంత్రం చాలా పెద్దగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవడానికి ఓంకారాన్ని ఉచ్చరించినట్టే లంకారాన్ని, లం అనే బీజాన్ని ఓంకారం ప్రణవంతో అనుసంధానం చేయటం. సో ఓం ఎలా సార్? ఓం
అంటే దీన్ని మనం ఎలా సాధనలో తీసుకోవాలంటే ఆ ఉమ్, ఊ మ్, అవి అంటే మాత్రల లెక్కన ఉంటుంది. ఆ, ఆ 3 మాత్రలు, అవును. ఊ 2 మాత్రలు, ఉమ్, అది మనం ఎలా తీసుకోవాలంటే మాత్రలు ఎలా తెలుస్తాయి అంటే ఎంత లెంగ్త్ ఉండాలంటే మోకాళ్ళ దగ్గర మొదలుపెట్టినప్పుడు ఉరువుల దాకా వచ్చినప్పుడు 3 మాత్రలు, కొంచెం కాళ్ళు తొడలు పొడుగ్గా ఉంటాయి. ఉమ్, ఉమ్. ఇది ఓంకారం ఉచ్చరించడానికి పద్ధతి. పద్ధతి. ఉమ్, ఇక్కడ లమ్నే మనం బీజంగా బీజం. ల లమ్ని అలా ప్రొనౌన్స్ చేస్తున్నారు. నిదానంగా శ్రద్ధగా పెడితే అక్కడ ఆ మాత్రలతో అనుసంధానమై మూలాధారం యొక్క చలనం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మూలాధారం చలనం మొదలైందో మనకు శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలకి అద్భుతమైనటువంటి శక్తి ప్రసరణ మూలాధారం నుంచి వెళ్తుంది. ఫస్ట్ అదే కదా, first బేస్ అదే. Yeah. అక్కడ నుంచి మనం మిగతా వాటిని హీల్. Heal. నువ్వు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే Hmm. నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. సో ఈ లమ్ బీజాన్ని, ఈ ఓంకారాన్ని, లమ్ బీజాన్ని ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది డైలీ? మనకంటే కౌంటింగ్ కాదమ్మా ప్రధానం. కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు శ్రద్ధ దాన్ని చేసి Hmm. ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇది నేను చెప్పేది కాదు, ఇన్నిసార్లు చేయాలని నేను చెప్పడం కాదు. మీ శరీరం మీ స్థితి మీకు చెప్తుంది. మా ఇలా ఒక గంట సేపు చేయాలమ్మా, ఎక్కడ కుదురుతుంది? అవును. నాకు కుదురుతుంది, నాకు కుదిరినట్టు మీకు కుదురుద్దా? కుదరదు. నేను గంట సేపు వ్యాయామం చేస్తాను, మీకు అంత సమయం ఉండదు. మీకు 10 నిమిషాలు 10 అంటే సమయం మినిమం మీకు ఉన్నటువంటి అవసరం. కానీ కనీసం మొదలు పెట్టండి. 15 నిమిషాలైనా మొదలు పెట్టాలి. రైట్. స్పిరిచువాలిటీ రైట్. అంటే మీరు అన్నారు సమస్యలకి స్పిరిచువాలిటీ అని. ఉమ్, అసలు ఇంకెక్కడ లేదమ్మా. అందుకే. స్పిరిచువాలిటీలో మాత్రమే సమస్యలకి పరిష్కారం ఉంది. మీరు ఎక్కడ వెతికినా సమాధానం దొరకదు. సమాధానం. రైట్. ఇందులో భాగంగానే ప్రాక్టికల్ గా చేయాల్సింది చెప్పారు, మంత్ర రూపంలో ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు. కలర్ కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది షట్చక్రాల్ని యాక్టివేట్ చేసే విధానం. 100%. మరి ఈ మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మూలాధారాన్ని యాక్టివేట్ చేయాలి అని అనుకుంటే ఏ కలర్ ఎక్కువ ఉపయోగపడుతుంది సార్? ఎరుపు రంగమ్మా. అంటే సూర్యోదయ సమయంలో అంటే మూలాధారం యొక్క వర్ణము ఎరుపు. సూర్యుడు ఉదయించే సమయంలో ఉన్నటువంటి వర్ణము ఎరుపు వర్ణము. అంటే ఆ సమయంలో మనం ఎక్కువ ఎరుపు కిరణాలని తీసుకుంటాం. అందులోనూ మంగళవారం ఉదయం వచ్చేటువంటి అంటే కుజహోరలో వచ్చేటువంటి కిరణాల యొక్క శక్తి శరభుడు. శరవణ భావ అద్భుతమైనటువంటి అంటే అసలు అంటే మూలాధారం కాదు, షట్చక్రాలని కూడా శక్తివంతం చేసేస్తుంది ఈ మంత్రం. మంగళవారం వచ్చేటువంటి ఆ కుజహోరలో ఆ గంట మామూలుగా సహజంగానే 6 to 9 మూలాధారం యొక్క శక్తి సమయం. ఇది భౌమవారం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది తీక్ష్ణత. అంటే ఎరుపు వర్ణం అనేది మనకి చాలా అవసరము మూలాధారం బాగుండడానికి. సో మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి ఫ్రీక్వెంట్ గా రెడ్ కలర్ ని యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేయొచ్చు. మామూలు మనం వస్త్రధారణలో యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో కలర్ థెరపీ కూడా చెప్పారు. ఇంకేమైనా చెప్తారా? అంటే మీరు అంటే వస్త్రాన్ని ధరించడం, అలాగే ఆ రంగుకు సంబంధించిన వస్తువులని మీకు ఎదురుగా అంటే బలహీనంగా ఉన్నాం మానసికంగా, మూలాధారం బలహీనపడి ఉంది, ఆర్థిక స్థితుల్లో ఎదుగుదల లేదు, డబ్బు సంపాదించలేకపోతున్నాం, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావట్లేదు. అందుకని మనం చాలా చెప్తూ ఉంటాం గుంజిళ్ళు మూలాధారాన్ని బలోపేతం చేయడానికి. ఆర్థిక పరం నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి వివరంగా మనం మాట్లాడతాం. ఇక్కడ ఎరుపు వర్ణాన్ని మనకి ఎదురుగుండా ఉండే దాంట్లో వేసుకోవడం. ఆగ్నేయ మూలలో వంట దగ్గర అంటే చిన్న చిన్న సమస్యలు ప్రయోగాలు ఇవన్నీ కూడా ట్రయాంగిల్ రెడ్ కలర్ లో వేసి పెట్టా. అంటే ఆగ్నేయానికి అధిపతి అగ్ని కాదా, అది త్రికోణం రెడ్ కలర్ లో స్టిక్కర్ చేయించి పెట్టా. దాని ప్రభావాన్ని చూడడం జరిగింది. ఎరుపు రంగు బల్బు ఉన్న ప్రాంతం అంటే మనం ఆగ్నేయంలో పెట్టడం జరిగింది. అంటే మనం చేస్తున్న పనిలో ఆ రంగు యొక్క ప్రాముఖ్యతని గమనించగలిగా. అలా అని చెప్పేసి ఎరుపు వర్ణం మంచిది కదని ఎర్రకారం ఎక్కువ వాడకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. అది చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది కానీ ప్రమాదం అది. ఇక వెజిటబుల్ థెరపీ వచ్చేసింది. ఇందులో భాగంగానే ప్రాక్టికల్ గా చెప్పారు, మంత్రం చెప్పారు, కలర్ థెరపీ కూడా చెప్పారు. ఇక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి, ఏ వెజిటబుల్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి? బూడిద గుమ్మడికాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి. చూడడానికి తెల్లగా ఉంటుంది, విభూతిని కలిగి ఉంటుంది, కానీ అందులో ఉన్నదంతా కూడా ఎరుపు వర్ణమే. సో అద్భుతమైనటువంటి శక్తి. అంటే పిరికితనం, చనిపోవాలి అనేది పిరికితనం, సమస్యల్ని ఎదుర్కోలేక పిరికితనంతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యపరంగా అంటే మనకి ఉపయోగాలు చాలా ఉన్నా ఇది మూలాధారాన్ని యాక్టివ్ చేయడానికి, ధైర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎలా చేసుకోవాలి అనేది మన విక్రమాదిత్య గారి వీడియోస్ ప్లేలిస్ట్ లో ఉంది. బోల్డ్ అన్ని సార్లు చెప్పాము, చేసి కూడా లైవ్ లో చూపించాము. చక్కగా ఆ వీడియో ఒకసారి మీరు చూడొచ్చు. కొంచెం మరి అది ఇక్కడే పెట్టేసేయండి డిస్క్రిప్షన్ లో అనకండి, ఒకసారి వెతుక్కోండి, చిన్నదే కదా పని. అవసరమైతే మళ్ళీ ఒకసారి లైవ్ లో చేద్దామా సార్? లైవ్ లో మనం అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రయోగాలు చేసి అంటే నైట్రిక్ యాసిడ్ అంటే మనం మిక్సీ చేసినప్పుడు ఆ స్పీడు డెన్సిటీ వీటి మీద ఆధారపడి జ్యూసెస్ లో క్వాలిటీస్ తగ్గింది. దాని మీద కూడా మళ్ళీ చాలా రీసెర్చ్ చేశాను. ఇంప్రూవ్డ్ వెర్షన్స్ వచ్చాయి అయితే. అడ్వాన్స్డ్ వెజిటబుల్ థెరపీ అని చెప్పొచ్చు. అడ్వాన్స్డ్ వెజిటబుల్ థెరపీ. దానికోసమే నేను లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, వెజిటబుల్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ డిజైన్ చేయడం జరిగింది. అద్భుతాలు చూసా, క్లినికల్ స్టడీస్ చేశా. ఏన్షియంట్ అంటున్నారంటే పురాతనమైనది, ఇంకా అసలు దాంట్లో తిరుగులేదు. రైట్, మరి దాని గురించి కూడా ఏమైనా చెప్తారా? ఇది ఇప్పుడు ఎలాగో అంటే ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు, 100% అంటే కాదమ్మా, చెప్పాలనే తాపత్రయం, తెలుసుకున్న విషయాన్ని దానికి శంఖం కావాలి. పూరిస్తారు. ఇంకా వచ్చావు కదా, 9 నెలలు ఎదురు చూస్తూ ఉన్నా నీకోసం, నువ్వు లేక. అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ తపన కావాలి. ఇది మంచి విషయం చెప్పాలి. ఇప్పుడు అంటే సాధారణంగా మన జర్నీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇలా ఈ ఒరవడిని తీసుకొచ్చింది మనమే. అది ఇంకొకళ్ళు ఎవరూ రాలేరు ఆ ప్లేస్ కి, పద్మిని తప్ప. అంటే పద్మిని అనే పేరులోనే వికసన శక్తి. పుష్పం ఉంటుంది, మంచిది, మొగ్గు ఉంటుంది. అది వికసించాలంటే ఆ పద్మిని అనే కిరణం వస్తే తప్ప ఆ వికసన రాదు. అది పద్మినిలో ఉంది. యాంకర్ అనే పదానికి అర్థం నువ్వే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. డెఫినెట్ గా మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని ఒక కొత్త కాన్సెప్ట్ లో ఇవన్నీ తీసుకొచ్చాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. రైట్. సో స్పిరిచువల్ హీలింగ్ అనే సిరీస్ లో భాగంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏదో ఇన్స్టెంట్ మ్యాగీ యుగంలో ఉన్నాం, ఇలా చిటికేస్తే పని అయిపోవాలి కాదు. ప్రాక్టికల్ గా చేసుకోవాల్సినటువంటి విషయాలన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా దానిలో నుంచి బయటపడాలి. కడుపుతో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా డెలివరీ చేయరు కదా, 9 నెలలు అయితే టైం పడుతుంది కదా. దేనికైనా అంతే సమయం పడుతుంది. కరెక్ట్ గా సమయం పట్టిందే పక్వత చెందిన తర్వాత మాత్రమే ఆ పండు అనేది మధురంగా ఉంటుంది. సమస్య కూడా పోయి మన జీవితాలు కూడా మధురంగా మారతాయి. 100%. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా. ఏదైనా మీకు కష్టం ఉంది, మీతో పంచుకోవాలనుకున్నారు, ఆవిడకి ఫోన్ చేస్తే నా నెంబరు నేను తీసుకుని నేనే కాల్ చేస్తాను. మీ సమస్యకు పరిష్కారం నేను ఇస్తాను. నాతో పాటు మన సభ్యులు చాలా మంది ఉన్నారు. మనతో పాటు మన ఛానల్లో చేసేటువంటి అంటే మీ సమస్యలను బట్టి ఎవరికి కాల్ ఇవ్వాలి అనేది పద్మిని డిసైడ్ చేసి వాళ్ళకి ఆ అవకాశం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు వెన్నుదన్నుగా రెడ్ టీవీ భక్తి ఛానల్ పద్మిని అక్క ఉంది, అందరికీ సహాయం చేస్తుంది. మీ కష్టం మీ చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి, తను వింటుంది. అది ఎవరి ద్వారా పరిష్కారం దొరుకుతుందో వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మేము మీతో మాట్లాడతాం. చెప్పుకోవడానికి ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు, ఒక కొడుకున్నాడు, ఒక కూతురు ఉంది, ఒక అల్లుడు ఉంటాడు, టెన్షన్ పడొద్దు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య మహాపాపం, మహానేరం. ఇది చెప్పకపోతే నేను కృతజ్ఞున్నవుతాను. ఎందుకంటే వేదం చెప్పింది ఇలాంటి వాటిని నివారించమని. నేను తెలుసుకున్నాను, బోర్డు అంతా ఉంది సబ్జెక్ట్. నాకు నేర్పించడానికి అద్భుతమైనటువంటి గురువులు దొరికారు, వేద పాఠశాల దొరికింది. నేను చాలా మంది గురువులతో సాగిస్తున్నాను. నేను వేదం నేర్చుకుంటూ దాన్ని గీర్వాణ భాష అని అంటారు. మనం కొవ్వూరు వెళ్ళినప్పుడు, కొవ్వూరులో వెళ్తూ ఉంటే గీర్వాణ పాఠశాల ఉంది. అక్కడ గీర్వాణ పాఠశాల ఉంది, కాకపోతే దానికి ఆదరణ లేదు, నేర్చుకునే విద్యార్థులు లేరు. అది వేదం యొక్క అవసరం, ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా ఉంది. అందుకని దయచేసి వేదం తెలియకపోవడమే మన దౌర్బల్యాలకి, మన దుర్గతులకి, మనం అనుభవిస్తున్నటువంటి దుర్భరమైన జీవితాలకి కారణం. దయచేసి వేదాన్ని తెలుసుకోండి. తెలియచెప్పడానికి చాలా మంది ఉన్నారు. అందుకని అందరూ సంస్కృతం ముందు ఫస్ట్, దానికి కావాల్సిన ప్రాథమిక అర్హత సంస్కృతం. మీరు కూడా సంస్కృతం నేర్చుకుంటున్నట్టు, అమర్ కోసం నేర్చుకుంటున్నట్టు దాని గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడు. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఖచ్చితంగా అన్నిటినీ అడ్రస్ చేస్తాము. మరి ప్రత్యేకంగా మీరు ఏదైనా పర్టికులర్ సమస్యతో ఉన్నాము అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా తెలియజేయండి, దాన్ని అడ్రస్ చేస్తాం ముందుగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఉపయోగపడుతోంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా మాకు బోల్డ్ అంత ధైర్యాన్ని ఇస్తుంది. అది మరిన్ని ఉత్సాహకరమైనటువంటి, ఔత్సాహికమైనటువంటి విషయాలని మేము డిస్కస్ చేస్తాం.
మీ పేర్లు అవి Hmm. గోప్యంగానే ఉంటాయి. హా. మీకు ఎక్కడ దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఇబ్బంది ఉండదు, ఉండదు. ఇబ్బంది ఉండదు. ఉండదు. Right. 100% సూర్యుడి యొక్క సంరక్షణలో, సూర్య కిరణాల యొక్క పోషణతో మీరు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండడానికి మా వీడియోలు ఉపయోగపడతాయి. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత. సూర్యోస్మి.